కళ్యాణ్ పడాల బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్. కళ్యాణ్ గురించి చెప్పాలంటే మాటలు సరిపో. ఎందుకనంటే అగ్ని పరీక్షలో సాధారణమైన ఒక వ్యక్తిలా వచ్చాడు. అక్కడి నుంచి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత తను ఆడిన గేమ్ వాట్ ఏ గేమ్ అన్నట్టుగానే ఉంది. తను ట్రోఫీ గెలుచుకున్నాడు. ఎంతో మంది సెలబ్రిటీస్ ని అగ్ని పరీక్షలో కామర్స్ అందరిని దాటుకుంటూ వెళ్ళి బిగ్ బాస్ గెలవడం అంటే మామూలు విషయం కాదు. సరే, ఇక విషయంలోకి వచ్చినట్టయితే బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 సీజన్ జరుగుతుంది. తన ట్రోఫీతో పాటు వచ్చి అక్కడ చాలా మందిని ఎంకరేజ్ చేసి వచ్చిన తర్వాత తనకి చాలా పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. అదేంటి అంటే రీసెంట్ గానే చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఆగస్ట్ 22న తను ఒక ఈవెంట్ లో పార్టిసిపేట్ చేశాడు. అక్కడ చిరంజీవి గారి గొప్పతనం చెప్తూ, అలాగే స్టాలిన్ సినిమా వచ్చినప్పుడు నేను 8th క్లాస్ చదువుతున్నానని, ఆ సినిమా నుంచి నేను ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ఎంతో గొప్పగా నేను నటించానని, అయితే నటన మీద ఆసక్తి పెరగడానికి, సినిమాలంటే పిచ్చి పెరగడానికి మెగాస్టార్ గారే కారణమని చెప్పడం జరిగింది. అయితే కళ్యాణ్ చేసిన తప్పేంటి అంటే పదే 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 మెగాస్టార్ చిరంజీవిని చిరంజీవి అని కానీ, మెగాస్టార్ చిరంజీవి గారు అని కానీ, ఇలా కాకుండా అతను 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 అనడం జరిగింది. అతను కాకుండా ఆయన అనాలి, బాస్ అనాలి అని చెప్పి అక్కడున్న ప్రేక్షకులందరూ కూడా చాలా పెద్ద రచ్చ చేశారు. అయితే ఎంతో మందికి లైఫ్ ఇచ్చిన ఆయన్ని అంత సింగులర్ గా అంటే ఏకవచనంతో అతను వాడు అలా అనడం కరెక్ట్ కాదు. అంటే వాడు అనలేదు, బట్ అతను అన్నా కూడా అది ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు, హర్ట్ అయ్యారు. అయితే అంతా ఫ్యాన్స్ చెప్పిన తర్వాత సారీ నాకు తెలీదు అని చెప్పడం ఇంకా కాంట్రవర్షియల్ అయింది. ఎందుకంటే కళ్యాణ్ తెలుగు అబ్బాయి, ఓకే, ఒక పెద్దవారిని మర్యాద పూర్వకంగా ఎలా పిలవాలి అనే విషయం కూడా తెలియదా నీకు అంటూ మళ్ళీ ట్రోల్ చేయడం మొదలెట్టారు. సాధారణంగా మనం కనిపించకుండా ఇండైరెక్ట్ గా మెగాస్టార్ చిరంజీవి అంటే మీరు ఏమనుకుంటున్నారు అని అనటం వేరు, కానీ ప్రత్యక్షంగా మనం కనపడుతూ చిరంజీవి అనే ఒక వ్యక్తిని మనం పాయింట్అవుట్ చేసినప్పుడు అతను అనడం కరెక్ట్ కాదు. ఎందుకంటే వయసులోనూ ఇంకా అన్ని విధాలా కూడా కళ్యాణ్ కన్నా చిరంజీవి గారు చాలా పెద్ద కాబట్టి ఆయన అని అనాలి అంటూ చాలా మంది నొక్కి వక్కాడించారు. దీనిపైన కళ్యాణ్ సారీ చెప్పినప్పటికీ కూడా ఫ్యాన్స్ మాత్రం ట్రోల్ చేస్తున్నారు. దీని గురించి మీరేమంటారు? కళ్యాణ్ చేసింది తప్ప, లేదండి తప్పైనా కూడా ఓకే పర్లేదు మళ్ళీ నెక్స్ట్ రెక్టిఫై చేసుకుంటాడు అనుకుంటున్నారా, లేదంటే అసలు తప్పే కాదనుకుంటున్నారా? కామెంట్ సెక్షన్ చెప్పండి.